నమస్కారం సార్ బాగున్నారా? బాగున్నా. నమస్కారం సార్. హలో సార్, బాగున్నారా సార్? బాగున్నా సార్. ఎక్కడ చూసారు సార్ మరి ప్రాజెక్ట్? మేము ఇన్స్టాలో చూసాం సార్. ఇన్స్టాగ్రామ్ లో ఓకే, ఫేస్బుక్ లో కూడా ఫాలో చూసాము. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ గురించి. మీ వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఆలేరు హైవే ఉన్నాయి సార్. ఓకే, ఇంకా హైవే ఫేసింగ్ ఉన్నాయి. ఓకే, మీకు నియర్ బై అంటే మీరు ఉండేది ఇప్పుడు ఇక్కడ మన మేడిపల్లి నియర్ బై కాబట్టి మీకు గట్కేసర్ లో ఉన్నాయి. ఓకే, ప్లస్ మీకు కొంచెం తక్కువ బడ్జెట్ లో ఏమైనా కావాలంటే కొంచెం ఆలేరు నుంచి ఒక 2.5-3 కిలోమీటర్స్ లో కుర్తి రోడ్ లో ఉన్నాయి సార్. ఈ కుర్తి అది వచ్చేసి 6,500 పర్ స్క్వేర్ యార్డ్. ఓకే, మినిమం 100 యార్డ్స్ తీసుకోవాలి. 100 యార్డ్స్ తీసుకోవాలి. ఓకే, లోన్ దానికి లోన్ ఫెసిలిటీ అయితే ఈ దీనికి ఏంటంటే మనం ఏదైనా గోల్డ్ లోన్ పర్సనల్ లోన్ వెళ్ళొచ్చు. 6,500 కాబట్టి మామూలుగా దాని ఫుల్ అమౌంట్ తీసుకోవాలి. 6 lakhs పడుతుంది. మీకు హైవే ఫేసింగ్ ఇప్పుడు క్యాపిటల్ గేట్ ఉంది కాబట్టి ఓకే, అది 14,000 ఉంది. ఓకే, సో మీకు ఏంటంటే అది దానికి లోన్ వస్తుంది. రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట క్యాపిటల్ గేట్. ఇది ఎక్కడ వస్తుంది? ఆలేరు హైవే ఫేసింగ్ వస్తుంది. మనకి అది వరంగల్ క్యాపిటల్ గేట్ వే. ఓకే, ఇలా మనకు ఒక డెవలప్మెంట్స్ కూడా ఆలేరు. ఎంత స్క్వేర్ యార్డ్? ఇది ఎంత వరకు స్క్వేర్ యార్డ్? ఇది మనకు 14,000 పడుతుంది సార్. 9 ఎకరాస్ ఉంది. ఓకే, 9 ఎకరాస్ ప్రాజెక్ట్ చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది. దీనిలో లోన్ అవైలబుల్ ఉంది. లోన్ అవైలబుల్ 80% వరకు లోన్ వస్తుంది. ఓకే, ఈ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 14,000 క్యాపిటల్ గేట్ వే 14,000. ఈ గట్కేసర్ దగ్గర ఇది గట్కేసర్ సార్. ఇది అర్బన్ టౌన్స్. ఇప్పుడు మనం గట్కేసర్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ గట్కేసర్ చౌరస్తా నుంచి గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది. అక్కడ నుంచి మనకు 5 కిలోమీటర్స్ వస్తుంది సార్. ఇది ఓకే, అర్బన్ టౌన్స్ అని చెప్పి మనకు ఏదిలాబాద్ ఐడియా ఉంది సార్. ఏదిలాబాద్ ఐడియా ఉంది. ఏదిలాబాద్ సరౌండింగ్స్ లో వస్తుంది అనమాట. మీకు ఇక్కడ రూట్ మ్యాప్ చూపిస్తారు. రూట్ మ్యాప్ ఏదిలాబాద్ గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్. కొంచెం ముందుకు వచ్చి మనము కింద అండర్గ్రౌండ్ నుంచి రైట్ తీసుకొని లోపలికి వెళ్తే కరెక్ట్ 5 కిలోమీటర్స్ లో మనకు ఏదిలాబాద్ అనుకుని ఈ వెంచర్ సార్ అర్బన్ టౌన్స్. అయితే ఇక్కడ మన మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే దీనికి మనకు ఒక 1/2 కిలోమీటర్ లో మాదారం ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి మన తెలంగాణ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది. ఇప్పుడు లేఅవుట్ వర్క్ నడుస్తున్నాయి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక 20,000 పీపుల్ ని మన ఎంప్లాయీస్ ని జనరేట్ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ శాంక్షన్ ఇండస్ట్రియల్. సో దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే మనకు ఈ లేఅవుట్ పక్కనే ఎంత పడుతుంది స్క్వేర్ యార్డ్? దీంట్లో 19,999 సార్ పర్ స్క్వేర్ యార్డ్. 20,000 అనుకోండి. కాకపోతే ఇది ఏంటంటే మనకు రెడీ టు కన్స్ట్రక్షన్ అన్నమాట. ఓకే, రెడీ టు కన్స్ట్రక్షన్. ఆల్రెడీ రోడ్ ఈక్వల్ టు కాలనీ గేటెడ్ కమ్యూనిటీ. ఓకే, సో దీంట్లో మనకు ఇంకా క్లబ్ హౌస్ వస్తుంది, టెంపుల్ ఉన్నాయి, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది, చుట్టూ మనకు కాంపౌండ్ వాల్ ఉంది. దీని కూడా లోన్ అవైలబుల్ వస్తుంది. దీనికి కూడా 80-90%. దీంట్లో 150 నుంచి స్టార్ట్ ఉన్నాయి సార్. 160, 180, 200, 250 అట్లా ఉన్నాయి. ఓకే, ఇది ఇంకొకటి ఆల్రెడీ ఒకటి స్టేడియం అటాచ్డ్ ఉన్నది మనకు. రెగ్యులర్ గా ఇందులో క్రికెట్ టోర్నమెంట్స్ నడుస్తుంటాయి. నెక్స్ట్ ఒక సిద్ధార్థ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి వాళ్ళు ఒక 8 ఎకరాస్ మన ప్రాజెక్ట్ అనుకుని వాళ్ళ ప్రపోజల్ ఉన్నది. వాళ్ళు చూస్తున్నారు అంతే. మంచి ప్లే మంచి నీట్ గా చాలా బాగుంటది మనకు. ఈ ఆర్చ్ కూడా బాగుంటది సార్. ఇది మనం వెల్కమ్. ఇది మనము సండే రోజు వెళ్ళి ప్రాజెక్ట్ చూడొచ్చు సార్. ఓకే, సండే రోజు ఇంకా మనకు సేమ్ ఇక్కడ ఉన్న కంపెనీ వెహికల్ వస్తుంది. ఆర్చ్ చూడండి ఎంత బాగుందో. మెయిన్ ఎంట్రన్స్ ఫ్యూచర్ మొత్తం అయిపోయి ప్లాట్స్ అయిపోయినాక ఇట్లా చేసేసారు. మన ఫ్యూచర్ లో మన డాక్యుమెంట్స్ అన్ని ఓకే అన్ని చూపిస్తారు. డాక్యుమెంట్స్ అన్ని ఉంటాయి మన దగ్గర. ఓకే, దీని ముందు నుంచి మనకు ఒకటి 200 ఫీట్ రోడ్ వెళ్తుంది. ఓకే, ఈ రోడ్ వచ్చేసి మన విజయవాడ హైవే కనెక్టింగ్ అనమాట. ఓకే ఓకే ఓకే. సో ఈ ఇంకోటి మన ఒకటి గవర్నమెంట్ ఇంకోటి ఏం శాంక్షన్ చేసిందంటే కొత్తగూడెం భద్రాచలం ఐడియా ఉంది. అవును, దానికి కూడా మన గౌరెల్లి నుంచి తారామతిపేట, వలిగొండ ఒక కొత్త హైవే ఒకటి పడుతుంది. సో ఏంటంటే ఫ్యూచర్ లో కూడా మనకు మన సైడ్ కి ఆ వే దగ్గర ఉంటది అనమాట. నియర్ బై హైవే ఉంటది, మనకు ఒక 4 లైన్ హైవే ఉంటది అట్లా. ఇది సార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి పాస్ చేయనా అది. ఇంకేమైనా వెంచర్స్ ఉన్నాయా సార్? ఇంకేమైనా వెంచర్స్ ఉన్నాయా సార్? ఇక్కడ ఉన్నాయి మొత్తం టోటల్ గా మనకు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ లో వెంచర్స్ ఉన్నాయి సార్. ఒకటి నాగార్జున సాగర్ హైవేకి 2 వెంచర్స్ ఉన్నాయి. ఓకే, ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, అసలు ఈ టైంలో మేము మార్కెట్ అందరూ కొంచెం డల్ ఉన్నది, మార్కెట్ లేదని అంటున్నారు కానీ అసలు అది మొత్తం ప్లాట్స్ సోల్డ్ అవుతుంది. ఓకే ఓకే, మీకు మేము యాప్ లో మనకు ఒక యాప్ ఉంటది. ఓకే, ఆ యాప్ లో కూడా ఓన్లీ 4 ప్లాట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేము కూడా చూసుకోవచ్చా కస్టమర్? లేకపోతే చూసుకోవచ్చు సార్. మేము చూపిస్తాం మీకు అవైలబిలిటీ ఏదండి, రిక్వైర్మెంట్ ఏమున్నాయి, మీరు డైరెక్షన్స్, దాంట్లో రోడ్స్ అవన్నీ చూసుకోవచ్చు. యాప్ లో మనకి ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే, ఎవరు ఎంతమంది రిజర్వ్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్స్ అయినాయి, అవన్నీ చూసుకోవచ్చు. మార్టిగేజ్ ఏమున్నాయి అన్ని డీటెయిల్స్ యాప్ లో ఉంటాయి. ఇది వచ్చేసి ఎన్ని స్క్వేర్ సార్? ఇది కడతారు అన్ని 160 పైన. 165. ఇది ఎంత పడుతుంది? గోల్డ్ స్పేస్ సార్. ఇది గోల్డ్ స్పేస్. ఇది వచ్చేసి మనం ఇప్పుడు గోల్డ్ స్పేస్ కడతలు
టోల్ గేట్ మనము మనకు కరెక్ట్ గా తుక్కుగూడ అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఓకే 25 కిలోమీటర్స్ లో మనకు కడతాల్ వస్తుంది. కడతాలు వస్తుంది. కడతాల్ ఆనుకుని టోల్ గేట్ ఉంది. ఓకే టోల్ ప్లాజా ఆనుకుని మన ప్రాజెక్ట్ ఉంటుంది రైట్ సైడ్, వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటది. మెయిన్ రోడ్ కానుకొని అనుకోండి DTCP అనమాట. 28.5 ఎకరాస్ ఓకే ఇప్పుడు డెవలపింగ్ లో ఉన్నది. ఆల్రెడీ 50% డెవలపింగ్ అయిపోయింది. ఓకే కొంచెం ముందుకెళ్ళగానే మనకు మైసిగండి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో ఏంటంటే ఎవ్రీ సండే, ట్యూస్డే, ఫ్రైడే ఒక 10,000 వెహికల్స్ ఆ రోడ్ లో వస్తుంటాయి. పోతుంటాయి. కంపెనీవి మన శ్రీశైలంకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. హైవే రోడ్ మొత్తం. ఓకే ఇంకోటి ఏంటంటే ఆ రోడ్ లో మనకు ఫ్యాబ్ సిటీ ఉంది, హార్డ్వేర్ సిటీ ఉంది, నియర్ బై శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా మనకు జస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది సైట్ నుంచి. ఫ్యూచర్ లో మీరు ఏమైనా ఎక్కడైనా బయటకు వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు మనం ఎల్బీనగర్ నుండి ఇంత ముందు మనం బేగంపేట ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలన్నా కూడా 1.5 hours 2 hours టైం పట్టేది. ఇప్పుడు ఇందులో తీసుకోవడం వల్ల ఏంటంటే మన ఫ్యూచర్ లో కన్స్ట్రక్షన్ చేసుకుంటే విల్లా ప్రీమియం పిల్ల పర్సన్ మన ఫ్యూచర్ లో ఉన్నా కూడా హాఫ్ అన్ అవర్ లో మనం ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోతాం. ఇంత ఫెసిలిటీ ఉన్నది సార్, బాగుంటుంది కరెక్ట్. ఇది సైట్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఇప్పుడు 30,000 ఎకరాస్ తెలంగాణ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. దానిలో ఇండస్ట్రియల్స్, రెసిడెన్సీస్ అందరూ వస్తారు అనమాట. ఇది దాని లిమిట్స్ లోనే ఉన్నది. అంటే మన కొత్త ఫ్యూచర్ ఒకటి సిటీ అనేది క్రియేట్ చేయాలని ఇప్పుడు జపాన్ ఇటు ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు హైవే ఉన్నాయా మొత్తం లోపల ఉన్నాయా సార్? హైవే ఫేసింగ్ బాగుంది సార్. ఇది ఫ్యూచర్ లో డెవలప్మెంట్ కూడా బాగా బాగుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ పెట్టారు. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ బాగుంది, అంతలు కూడా బాగుంది, గట్కేసరి కూడా మంచి మూవ్మెంట్ అనిపిస్తుంది. మేము 100% మేము సైట్ విజిట్ చేసి ఖచ్చితంగా తీసుకుంటాం సార్. మీకు డాక్యుమెంటేషన్ పరంగా కానీ ఆఫీసర్ కానీ ఏం ప్రాబ్లం లేకుండా సైట్ విజిటింగ్ దగ్గర నుండి సైట్ విజిటింగ్ చేపించి మీకు ఆఫీస్ కి తీసుకెళ్లి ఆఫీస్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూడండి. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి. మీకు అక్కడ మా ఎండి సార్ వాళ్ళు ఉంటారు, మా టీం ఉంటుంది. 1964 నుంచి కూడా మనకు లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. మీకు విత్ ఇన్ 1 month లో మీకు డాక్యుమెంట్ కూడా హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ విత్ ఇన్ 1 month. ఎప్పుడు వస్తారు సండే? ఈ సండే వచ్చేస్తాం. మేము ఇది కథలు ఒకటి కట్టేసారు ప్రాజెక్టు అర్బన్ టౌన్స్, వర్క్ స్పేస్ ఒకటి అర్బన్ టౌన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ.